ఆంధ్రాకి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పైకి తీసుకొస్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా మీ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు నా నమస్కారాలు. అంతా ఒకాకులు ఎదుర్కొన్నట్టు ఈ రాజకీయ నాయకులందరూ ఒకాకులు ఎదుర్కొన్నారు. ఎవరేం కడుపు కాటం లేదు. పేద ప్రజలకు ప్రేమ హలో పేద ప్రజలకు కడుపు కట్టుకొని పనిచేసే నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఏదైతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయో మరొక ఎలక్షన్ వచ్చే వరకు అమాంతంగా పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతాయో అర్థం కాదు. అంటే నా దృష్టిలో రాజకీయం అంటే ఇతరత్ర బిజినెస్లు ఉంటాయి చాలా. నా దృష్టిలో రాజకీయం అంటే బెటర్ బిజినెస్, మంచి బిజినెస్ అన్నట్టు. ఏంటంటే కొంత అమౌంట్ పెట్టుకోవచ్చు, 10-20 సంవత్సరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు అనే భావనతో ఉన్నారు. సరే, నేను ఇప్పుడు ఈ విశాఖ హుక్కుకు సంబంధించి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఒక విశ్లేషకునిగా నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఏవైనా ప్రాపర్ గా పనిచేసినప్పుడే, వాటి పనితీరు మంచుకున్నప్పుడే దాని ప్రశంస ఉంటది, దాని పట్ల సహృద్భావం ఉంటది, తప్పితే ఇంకోటి ఉండదు. దేశంలో మొత్తం అంటే బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకున్నట్టు నేను విన్నా. ఏంది అంటే, అసలు ప్రభుత్వం ఈ వ్యాపారం చేయడం ఏంది, ప్రభుత్వం అనేది ఓన్లీ పరిపాలన చేయాలి. సో కాబట్టి ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్ళాలి అనే ఆలోచనతోటి పనిచేసిండ్రు అనేది కొంత నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే నేనేమంటున్నా అంటే, ఒక ప్రైవేటు రంగ సంస్థ అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ దాని పనితీరు ఎవరు సమీక్షించాలి? ఆయా రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండు. ఎందుకంటే ఇద్దరికి వాటా ఉంటుంది కాబట్టి ఇద్దరు ఆ పనితీరును సమీక్షించి ఆ సంస్థ లాభాల బాట పట్టే విధంగా పనిచేయాలి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంది, మా అవసరాలు తీరినాయా లేదా, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోతుంది, దానిలో పనిచేసే కార్మికులు ఎక్కడ పోతుంది, దానికి ఉన్న ఆస్తులు ఎక్కడ పోతుంది అనే ధోరణితోటి పనిచేస్తారు. గడిచిన ఈ 10 ఏళ్లుగా నేను ఈ రాజకీయాలలో చూస్తున్న గడిచిన 10 ఏళ్లుగా జీతభత్యాలకే వ్యయాలకే మన బడ్జెట్ లో సగ బడ్జెట్ పెట్టేస్తే మరి ప్రభుత్వ సంక్షేమం ఏంది, ప్రభుత్వ అభివృద్ధి ఏంది? ఇలాంటి వాటి పట్ల కొంత ఆలోచన దృక్పథం మార్చుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం లాభాలున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, లాభాలు గడించే సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే వాటిని మనము నిర్ద్వందంగా ఖండించాలి. ఒకవేళ లాసులో ఉన్న ఈ ప్రైవేటీకరణ దిశగా వెళ్తే దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే మనం ప్రైవేటీకరణలో భాగంగా నడుస్తున్నాం కాబట్టి, ప్రతి దేశం ప్రైవేటీకరణలో ఉన్నది కాబట్టి మన దేశంలో ఈ కొన్ని మార్పులు చేర్పులు వస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే కార్మికులు కావచ్చు, దాని యాజమాన్యం కావచ్చు, దాని బోర్డు చైర్మన్ కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, అది లాభాలలో కాకుండా లాసులలో పోతుంటే వీళ్ళు చోద్యం చూస్తూ కూర్చున్నారు కాబట్టి, సో అట్లాంటి తరుణంలో లాసులలో పోయిన దాన్ని పూడ్చడానికి 1-2 సార్ల గవర్నమెంట్ ఉద్దీపనలు ఇచ్చిన తర్వాత ప్రైవేటీకరణ దిశగా వెళ్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఉద్దీపనలు ఇచ్చినప్పటికీ లాభాలలో రాకపోవడం, ఆ సంస్థ పనితీరు మెరుగుపడకపోవడం వల్లనే ఈ దిశ దారి తీసింది అనే విషయాన్ని ఎవరు ఆలోచిస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్సులు కడతారు. ఈ ట్యాక్సులు ఏం చేస్తారు, ప్రభుత్వ సంక్షేమానికి వాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏళ్ల తరబడి లాసులలో పోతుంటే ప్రభుత్వం కట్టే ట్యాక్సెస్ వీళ్ళకు జీతాల రూపకంగా ఇవ్వడం వల్ల
దేశ సంక్షేమానికి ఇబ్బంది కలుగుతుంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థ పనితీరును ఆ యాజమాన్యం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నియమించిన బోర్డు సభ్యులు వీళ్ళందరూ ఆ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించి దాని పనితీరుని మెరుగుపరిచినప్పుడే ఆ ప్రభుత్వ రంగ సంస్థ బతుకుతుంది. దానిలో ఉన్న కార్మికులు కూడా ఆలోచించాలి. ఇది మనది, కార్మికులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆ సంస్థ చైర్మన్ సభ్యులు కావచ్చు, ఇది మాది అనే అంకితంతో పనిచేసినప్పుడు ఇలాంటి లాసులు రావు, ఇలాంటి ఎత్తేసే పరిస్థితి మనకు దాపరించేది, ప్రైవేటీకరణ దిశగా వెళ్ళది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సంస్థ ఏమైతే మాకేంది, మాది కాదు కదా, మా జీతం మాకు వస్తే అయిపోయాయి, మాది కాదు కదా, ఈ వ్యవస్థలో మేము బోర్డు సభ్యులం ఇవాళ ఉంటాం రేపు వెళ్ళిపోతాం, మాకు వచ్చే లాభాలు మాకు వస్తే సరిపోతుంది కదా అనే ఈ ధోరణితోటి లాసు దిశగా వెళ్ళిపోయినాయి. ఈ రోజు మనము